కొరకు తమ ప్రాణమును ప్రేమించేవారు కారు. దేవుని బిడ్డ, మరణము వరకు మన ప్రాణాన్ని ప్రేమించేవారు కాదు. దేవుని యొక్క కృపను బట్టి లోకానికి వచ్చాం. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం. దేవుడు ఏ క్షణాన్ని మనల్ని రమ్మన్నా, ఏ క్షణాన్ని మనల్ని తీసుకువెళ్ళినా ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు దేవుడు మనకి ఇచ్చే నిత్యరాజ్యంలో మనం వారసులుగా ఉంటాం. అందుకే బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులను మనకు ఒక ఉదాహరణగా ప్రభువు మన కొరకు నిలబెట్టారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడని 10 మంది సిద్ధపడి వెళ్ళారు. కానీ కొంత ఆలస్యమైందనేటప్పటికీ 5 సిద్ధపడకుండా విడిచిపెట్టబడ్డారు. 5 మెలకువగలిగి సిద్ధపడ్డారు. ఆ సిద్ధపడినటువంటి 5 ఆయన పరలోక రాజ్యానికి చేరాడు. తలుపులు మూయబడ్డాయి. ఆ మిగిలిన వారు 5 వెళ్ళి తలుపు కొట్టినప్పుడు ఆయన అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు. నిజమే, ఈ లోకంలో ఇంత భక్తిని మనం కలిగి ఉండి, ఇంత విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండి, దేవుని కొరకు ఏదో చేయాలి అనేటువంటి తపన మనకి ఎన్నున్నా లోకాన్ని ప్రేమించడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. లోకంలో మనం ఎక్కువగా ఉండడం వల్ల దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నాం. కానీ క్రైస్తవుడు అయినటువంటి నీవు, లేదా దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వాడు అయినటువంటి నీవు ఒక సత్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవుని కొరకు ఏది కూడా ఈ లోకంలో ఎక్కువ కాదు. అవసరమైతే మనది ఏదైనా సరే విడిచిపెట్టడానికి దేవుని కొరకు ఇష్టపడాలి. ఒక్కసారి మనం శిష్యుల జీవితాలను కూడా మనం గమనించినప్పుడు, అపోస్తలుడు అయినటువంటి మత్తయి ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఆయన ఆశీలు వసూలు చేసేవానిగా ఆ మార్కెట్లో లేదంటే ఆ వ్యాపార సంస్థలో కూర్చున్నప్పుడు తన దగ్గర చాలా ధనం ఉంది, చాలా కఠినుడిగా అతను ఉన్నాడు. కానీ యేసు ప్రభు మత్తయి నన్ను వెంబడించు అనగానే ఆ బల్లను విడిచిపెట్టాడు, డబ్బును విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభుని అక్కడే వెంబడించి వెళ్ళాడు. పేతురు, యోహానులు కూడా చూసినట్లయితే వారు పడవలలో చేపలు పట్టేవారు. వారిని చూసి నన్ను వెంబడించు అని యేసు ప్రభు వారు అనగానే ఆ వలలు విడిచిపెట్టారు, ఆ పడవలు విడిచిపెట్టారు, కుటుంబాలను విడిచిపెట్టారు. ఒకరోజు అడిగారు శిష్యులు, యేసయ్యా నిన్ను మేము ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, ఏంటి మా పరిస్థితి, మాకేంటి లాభం అన్నప్పుడు ఆయన అంటున్నారు, నా నిమిత్తము ఎవరైతే వారి ఇంటిని వారి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారో పరలోక రాజ్యంలో వారు గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. నిజమే, ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఏదో ఒక రోజున దాన్ని విడిచిపెట్టవలసినటువంటి వాళ్ళమే. ఏది మన వెంబడి తీసుకువెళ్ళలేం, ఏది మన వెంబడి పట్టుకెళ్ళలేం. ఒక జరిగినటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్యకాలంలోనే నేను ఒక సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు పాపం ఆయన తను ఇష్టపడి ఇంచుమించుగా ఒక 20,000 రూపాయలు పెట్టి చక్కని సూట్ కొనుక్కున్నారట. అయితే అది వేసుకోకుండానే ఆయన చనిపోయినప్పుడు తన భార్య ఏడుస్తూ చెప్తుంది, అయ్యా నువ్వు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి సూట్ కూడా వేసుకోకుండా చనిపోయావా అని చెప్పి ఆమె చాలా రోధిస్తుంది. ఈ లోపల ఒక పెద్ద ఆయన అన్నాడు, మరి అంత ఇష్టపడి కొనుక్కున్నాడు కదమ్మా, ఆ సూట్ ఏదో ఆ సమాధి పెట్టిలో వేసేయండి, మరి ఆయన ఆత్మ శాంతిస్తుంది అంటే తను బిడలేమన్నారో తెలుసా, అయ్యో అంత ఖరీదైనది ఎందుకండి, మేము వేసుకుంటాంలే, దాన్ని మాత్రం ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం వేసుకుంటాడా అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. నిజమే, ఈ లోకంలో మనం ఎన్నో సంపాదిస్తాం, ఎన్నో ఏవేవో కావాలనుకుంటాం, కానీ ఏది కూడా మనం వెంబడి తీసుకెళ్ళలేము అనేటువంటి సత్యాన్ని గ్రహించు. నీతో పాటు వచ్చేది నీ ఆత్మ ఒకటే. నీ శరీరము మన్నుతో చేయబడింది, మన్ను అయిపోతుంది, కానీ దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ ఆత్మ నిత్యమైనటువంటి పరలోకంలో ఉండాలా, నిత్యమైనటువంటి నరకంలో ఉండాలా అని డిసైడ్ అయ్యేది ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నంత కాలమే. నీ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి పక్కన పెట్టి నీ కొరకే నువ్వు జీవించినప్పుడు నువ్వు నిత్యమైనటువంటి నరకానికే తప్ప పరలోకానికి వెళ్ళలేవు. నీ ప్రాణాన్ని నువ్వు లెక్క చేయకుండా, నీ జీవితాన్ని లెక్క చేయకుండా ప్రభు కొరకు నువ్వు కష్టమైన, శ్రమైన, బాధైనా, సంతోషాన్నైనా నువ్వు అనుభవించి నీ జీవితాన్ని దేవునికి నువ్వు అర్పించుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి రాజ్యంలో నిత్యమైన సమాధానంతో, నిత్యమైన ఆనందంతో దేవుడు నిన్ను మహిమపరచడానికి, దేవుడు నిన్ను ఘనపరచడానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేర్చబడాలి అంటే దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం అదే, ఈ లోకం కాదు. ఈ లోకంలో ఏది కూడా నీతో రాదు. అందుకే సొలొమోను, నాకు ఈ లోకం వద్దయ్యా, నాకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా, ఎంత సంపదను ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా నాకు ఈ లోకం వద్దు, ఎందుకంటే అంత వ్యర్థమే. నాకు కావాల్సింది శాశ్వతమైన రాజ్యం, నాకు కావాల్సిన శాశ్వతమైనటువంటి లోకం. ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలో నేను చేరాలనుకుంటున్నాను కనుక నాకు ఈ లోకంలో ఏది వద్దు. నా ప్రాణము నాకు లెక్క కాదు, నా శరీరం నాకు లెక్క కాదు, నా కుటుంబం నాకు లెక్క, ఏది నాకు లెక్క కాదు, నా ప్రభువు నాకు కావాలి. నిజమే, ఆనాడు ఆ శిష్యులు ఆ పడవలని, వలల్ని విడిచిపెట్టారు కనుకనే వారు అపోస్తులుగా
మనం గుర్తించగలుగుతున్నాం. అపోస్తులుగా వారు దేవుని యొక్క తీర్పు దినాన ఆయన పక్కన నిలబడి తీర్పు తీర్చేవారిలో ఒకరిగా ఉండగలుగుతున్నారు. ఒకవేళ వారు మేము పడవలు విడిచిపెట్టమయ్యా, ఆ వలలు విడిచిపెట్టమయ్యా, నీతో వస్తే మాకేటి లాభం అని ఉంటే బహుశా వాళ్ళు ఆ పడవల్లో ఆ చేపలు పట్టుకుంటూ అక్కడే బ్రతుకుదురు, అక్కడే చనిపోదురు, అక్కడే సమాధి చేయబడుదురు. వారెవరో కూడా మనకు తెలియదు. నువ్వు కూడా దేవుని చేత గుర్తించబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలి, దేవుని యొక్క రాజ్యంలో వారసుడిగా వారసురాలుగా ఆయన పక్షంగా ఆయన కుమారుడిగా నువ్వు నిలబడాలి అంటే ఈ లోకమును నీవు విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని నువ్వు ద్వేషించాలి. అందుకే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, లోకపు ఆశలను ఎవరైతే విడిచిపెడతారో వారే పరలోక సంబంధమైనటువంటి ఆత్మను కలిగి ఉంటారు. కాబట్టి నువ్వు పాతవన్నీ కూడా గతించిపోవాలి, నువ్వు క్రొత్తవాడిగా క్రొత్తదానిగా జీవించాలి. అప్పుడే దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది, దేవుని యొక్క రాజ్యంలో మనం వారసులుగా ఉండగలం. అందుకే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం, ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనపడెను, గనుక బ్రతుకుట నాకు కసహయమాయను. ఇక్కడ చూసినట్లయితే ఓ చక్కని మాట మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తుంది. అంత వ్యర్థంగా ఉంది, గాలికి ప్రయాసపడుతున్నట్లుగా ఉంది. మనం చేసేదంతా కూడా గాలికి ప్రయాసే. మనం ఎంత సంపాదించిన ఏం చేసినా అంత విడిచిపెట్టాలి తప్ప కూడా పట్టుకెళ్ళేది కాదు. గాలి ఎలాగైతే కనపడదో అలాగే మనం సంపాదించింది మనం ఇక్కడ ఉన్నప్పుడు కనపడుతుంది తప్ప మనం చనిపోయిన తర్వాత మనకు కనపడదు. కానీ నిత్యమైనటువంటి రాజ్యంలో నువ్వు వారసుడిగా ఉండాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సమయంలో, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి తరుణంలో నిన్ను గురించి నువ్వు ఆలోచన చేయాలి. దేవుని కొరకు ఒక సవాలు కలిగినటువంటి, సమర్పణ కలిగినటువంటి జీవితంతో ఉండాలి. దేవుని కొరకైనటువంటి విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని మనం బ్రతకాలి. దేవుడు నీ నుండి కోరుకున్నది అదే, నువ్వు ఉంటే వెచ్చగా ఉండాలి. క్రైస్తవుడు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులమే అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థనలకు వెళుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డ అలాంటి జీవితాన్ని దేవుడు కోరట్లేదు. నువ్వు క్రైస్తవుడిగా ఉండడానికి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. దేవుని యొక్క బిడ్డగా నువ్వు గుర్తించబడడానికి నువ్వేమాత్రం కూడా సంశయించవలసిన అవసరం లేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిజమైనటువంటి వాడు. ఆయన తన ప్రజల కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు. అలాంటి గొప్ప దేవుడికి కుమారుడిగా వారసుడిగా ఉండడానికి నువ్వు గర్వించాలి, సంతోషించాలి, ఆనందించాలి. ఎప్పుడైతే ఆ సమర్పణతో మనం ముందుకు సాగుతామో, ఆయన మహిమను మనం తెలుసుకుంటామో, ఆయన కార్యాలను మనం చూస్తాము, దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం అనుభవించగలం. ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాటను నేను చూపించి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. దేవుని కొరకు మనం సువాసన కలిగి జీవించాలి. మరి నీ జీవితము దేవుని కొరకు సువాసనగా ఉందా, లేదా దేవుని కొరకు సువాసన లేని చప్పగా లేదంటే పనికిరానిగా బ్రతుకుగా ఉందా? ఆలోచన చేయి. కానీ దేవుడు నిన్ను పరిమళ సువాసనగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించి మీకు మహిమకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, సువాసన కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వాలని ప్రభుపేట కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యమైనటువంటి బిడ్డలు నీ పాదాలు ధర పెడుతున్నాం. ఒకవేళ నీకన్నా ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించేవారుగా ఇంతకాలం మేము బ్రతికినట్లయితే దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి. మీకన్నా ఈ లోకం ఎక్కువ కాదు కనుక వాక్యానుసారంగా మీ ఆశీర్వాదాలను మేము పొందుకుంటూ నిత్య జీవానికి వారసులుగా ఈ లోకానికి పరిమళ సువాసనగా ఉండులాగున మీరే మాకు సహాయం చేసి అట్టి జీవితాన్ని మాకు ప్రసాదించమని, చూస్తున్న ప్రతి బిడ్డకు, సమర్పించుకున్న ప్రతి బిడ్డను మీరే బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రక్షణ ధ్వని ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ విన్నప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ప్రభు ప్రేరేపించినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. అలాగే మీలో చాలామందికి ప్రభు కొరకు ఆత్మలను రక్షించాలనే ఆశ, భారం ఉంటే సోల్ విన్నర్స్ పార్ట్నర్స్ క్లబ్లో చేరమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దీని ద్వారా మీ ఆశయం నెరవేరుతుంది మరియు దేవుని యొక్క దీవెనలతో పాటు
ప్రభు మన కొరకు దాచి ఉంచినటువంటి జీవ కిరీటం నిశ్చయముగా మీరు పొందుకుంటారని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. మా చిరునామా రెవరెండ్ లాజరస్ మట్టాడి, బేతెస్తా మినిస్ట్రీస్, కే జంబుపట్నం, కోరుకొండ, పిన్ 533289, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 9440425412 మరియు 9491517787. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రక్షణ ధ్వని